వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలనే నిర్ణయం తీసుకోవడం సంచలనమైంది. ప్రభుత్వం మారిన తర్వాత నుంచి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న జగన్ ఇప్పుడు సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ సమావేశాలకు హాజరు కావాలని ఇప్పటికీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. జగన్తో పాటుగా ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. స్వయంగా మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలకు జగన్ ఫోన్లు చేసి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఇక మొదటి రోజున గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగానికి గాను అసెంబ్లీకి జగన్ హాజరవుతారు. అసెంబ్లీకి జగన్ గైర్హాజరైతే ఆయనపై వేటు వేస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అయితే సభకు ఒకరోజు హాజరయ్యేలా వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వైఎస్ జగన్ సభకు హాజరు కాకపోవడం పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 60 రోజుల పాటు సభకు హాజరు కాకపోతే పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. దీనితోనే వైఎస్ జగన్ జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. ఇక జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం వల్ల పార్టీ కార్యకర్తల్లో కాస్త ఆగ్రహం వ్యక్తమవుతుంది. జగన్ అసెంబ్లీలో పోరాటం చేస్తే బాగుంటుందని 23 మంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ధైర్యంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని, జగన్ హాజరు కాకపోవడం పట్ల ప్రజల్లో కూడా చులకన అవుతున్నారని వార్నింగ్ ఇస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను వైసీపీ లాక్కున్నా సరే అప్పట్లో చంద్రబాబు నాయుడు ఎక్కడా వెనకడుగు వేయలేదని, అలాంటిది జగన్ సమావేశాలకు హాజరు కాకపోవడం కరెక్ట్ కాదని పార్టీ నేతలు కోరుతున్నారు. ఇక సోషల్ మీడియాలో జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే ఖచ్చితంగా ఆ పార్టీ కార్యకర్తలకు బూస్ట్ ఇచ్చినట్లే ఉంటుంది. జగన్ ప్రసంగాలను వైసీపీ కార్యకర్తలతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా గట్టిగానే వైరల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి జగన్ సమావేశాలకు హాజరు కావాలని కోరుతున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. బడ్జెట్లో కేటాయింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి జాగ్రత్తగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. కీలకమైన సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూర్చే పనిలో పడింది. వీటిని బడ్జెట్లో ప్రకటించే అవకాశం కూడా ఉండవచ్చు. మరి జగన్ రెగ్యులర్ గా అసెంబ్లీ సమావేశాలకు వస్తారా, లేదంటే ఒకరోజు హాజరై సంతకం పెట్టి వెళ్లిపోతారా అనేది తెలియాల్సి ఉంది. ఇక జగన్ సభకు వస్తే రఘురామకు స్పీకర్ చైర్లో కూర్చునే అవకాశం లభిస్తుందా లేదా అనేది చూడాలి.